మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. ప్రార్థనకు సిద్ధపడేటువంటి క్రైస్తవ విశ్వాస సమాజం ప్రార్థనలో దేవునిని సమీపించడానికి అత్యంత నిష్ఠతో, భక్తితో, కొన్ని సందర్భాలలో ఉపవాసముతో, ఆయన సన్నిధానములో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో లేదా సమాజపరమైనటువంటి ప్రార్థనలో, దేవుని యొక్క మందిరములో, సినగోగులో, దేవాలయములో ప్రార్థనకు మనల్ని మనం ఆయత్తపరుచుకొని ప్రార్థనలో సమీపిస్తున్నటువంటి బిడ్డలకు పరిశుద్ధ గ్రంథం యొక్క అనుసారంగా దశమ ఆజ్ఞలను ఈ పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ మనకు బోధిస్తూ ఉన్నది. దేని కొరకు ప్రార్థన చేయాలి, దేవదేవుని యొక్క మనస్సును ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఆయన మనస్సు ఎరిగి మనము ప్రార్థించిన ఎడల మన మనస్సులో ఉన్నటువంటి అభీష్టము, మనోవాంఛ దేవదేవుడు దానిని ఘనపరిచి గౌరవించి నిశ్చయముగా దానిని మనకు అందిస్తాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దశమ ఆజ్ఞలు, 10 రూల్స్ ఫర్ వాట్ వీ షుడ్ ప్రే. దేని కొరకు మనం ప్రార్థన చేయాలన్నది పరిశుద్ధ గ్రంథంలో 10 ఆజ్ఞలను మనం చూస్తాం. మొదటి ఆజ్ఞ ఫర్ వాట్ వీ షుడ్ ప్రే, మొదటి ఆజ్ఞ ఈజ్ వీ షుడ్ ప్రే దట్ గాడ్స్ విల్ బి డన్. ప్రధానంగా ప్రార్థన చేస్తున్నప్పుడు భక్తుడు, విశ్వాసి వారు చాలా నిర్దిష్టంగా హృదయం అనే పలక మీద వారు రాసుకోవాల్సింది ఏంటంటే, దేవదేవుని యొక్క అభీష్టము సిద్ధించునుగాక అని మనము మానసికంగా, ఆధ్యాత్మికంగా మన మనస్సును సిద్ధము చేసుకుని దేవుని యొక్క సంకల్పము సిద్ధింప చేయడానికి నీవు ఒక సమిధగా, మీరు ఒక వారధిగా దేవుని చేత నియమింపబడ్డారన్నటువంటి విషయాన్ని మరచిపోకుండా ప్రార్థనలో మీరు ఉపక్రమించాలి. ఇది మొదటి నియమం. 10 నియమాలలో, దశమ ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటంటే వీ షుడ్ ప్రే దట్ గాడ్స్ విల్ బి డన్. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు నేర్పించినారు. వారు నేర్పినటువంటి మాదిరి ప్రార్థన, పరలోక ప్రార్థనగా పిలుచుకునేటువంటి మనం ఆ ప్రార్థనలో యేసయ్య స్వయంగా సెలవిచ్చిన మాట ఏంటనంటే, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మత్తయి 26:42లో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇటు విషయాన్ని మాట్లాడతారు. మరలా 2వ మారు వెళ్ళి, తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. యోహాను గారు కూడా ఈ విషయాన్ని వ్రాస్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారము లేదా అన్నపానములై యున్నవి. దేవుని యందు మిత్రమా, ప్రార్థనకు ఉపక్రమిస్తున్నావు అనంటే దేవుని చిత్తానికి మీరు శిరస్సును వంచుతున్నారు, ఆయన సంకల్పానికి మీరు తల ఒగ్గుతున్నారు. మనకు ఇష్టమైన, కష్టమైన, నష్టమైన ఏది జరిగినా మన ఇష్టాయిష్టాలు ద్వితీయం, దేవుని యొక్క చిత్తం అద్వితీయం. ఇది మనస్సులో ఉంచుకొని ప్రార్థనకు ఉపక్రమించాలన్నది పరిశుద్ధ గ్రంథము అనుసారంగా తొలి నియమం. ద ఫస్ట్ రూల్, వీ షుడ్ ప్రే దట్ గాడ్స్ విల్ బి డన్. దేవా, నీ చిత్తమే అన్ని స్థితిగతుల యందు నెరవేరుతుంది. నీ చిత్తం నెరవేర్చడానికి నీకు అనుగుణమైన మనస్సును ఈ ప్రార్థనలో మీరు నాకు ప్రసాదించండి. నా ఇష్టము తరువాత ప్రథమము మీ చిత్తము నెరవేర్చడానికే మీరు నన్ను ప్రత్యేకించినారు, మీరు నన్ను పిలిచినారు, మీరు నన్ను ప్రేమించినారు, మీరు నన్ను ప్రతిష్ఠించినారు, మీరు నన్ను ప్రక్షాళనం చేసినారు, మీరు నన్ను పరిశుద్ధపరిచినారు, మీరు నన్ను ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధునిగా పిలవడానికి అర్హత కలిగించినారు. కనుక మీ అభిష్టము నెరవేర్చడానికే నీ సేవకుడు, నీ దాసుడు నీ సన్నిధిలో ఉన్నాడయ్యా. సమర్పించుకోండి. దై విల్ బి డన్. దేవుడి సంకల్పమే నాడు, నేడు, ఏనాడైనా, వర్తమాన, భూత, భవిష్యత్తు కాలాలలో కూడా దేవుని చిత్తమే నెరవేరును గాక. ఇది మొదటి నియమం. ప్రార్థించేటువంటి నియమాలలో రెండవ నియమం ఏంటంటే, వీ షుడ్ ప్రే ఫర్ ద డైలీ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్.
దైనందికమైనటువంటి ఆహారం కొరకు మనము ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాము. మన ప్రతిదిన అవసరతల కొరకు మనం ప్రార్థన చేయాలి. దీనిని పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. ప్రభువుల వారు నేర్పినటువంటి మాదిరి ప్రార్థనలలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. యేసుక్రీస్తు దేవా, మాకు కావలసినటువంటి రోటీ, కపడా और మకాన్, మా అనుదినంలో ఏది మాకు అవసరమో ఆ అన్నము నేడు మాకు దయచేయము. అవసరతను మించి అక్కరలకు మనము వెళ్ళగలిగితే మన పితరులు పొందినటువంటి అనుభవం మన్నుగా మారిపోయింది. అనేక అవసరతలు మనకు కలిగి ఉండవచ్చు. అనేకమైనటువంటి సవాలులు ఆ దినానికి మన ముందు ఉండవచ్చు. వాటి కొరకు ప్రార్థన చేయండి. వాటిని అధిగమించడానికి కావలసిన శక్తిని ఇవ్వమని ప్రార్థన చేయండి. వాటిని ఏ విధంగా మనము ఎదుర్కోగలుగుతామో దానికి కావలసిన స్థైర్యాన్ని, ధైర్యాన్ని, దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, దానికి కావలసినటువంటి ఉపకరణములను దేవా నాకు అనుగ్రహించి ఈ దినములో ఎక్కడ కూడా నేను పడిపోకుండానట్లు, ఎవరికి కూడా నేను యాచించకుండానట్లు, ఏ వ్యక్తి ముందు కూడా నేను చెయ్యి చాచకుండా ఉండునట్లు, ఎక్కడ కూడా నా స్వాభిమానము దెబ్బ తినకుండా ఉండునట్లు, అయ్యా నా గర్వమైన, నా ఘనమైన, నా స్వాస్థ్యమైన, నా సంపాదన అయిన అన్నీ నీవే గనక మీ ముందు మాత్రమే నేను తలదించుకోవాలి, మీ ముందు మాత్రమే నేను చెయ్యి చాచాలి. కనుక ఈ దినానికి ఏ సమస్య ఉన్నా, ఏ సవాలు ఉన్నా, ఎంత గొప్పదైనా, ఎంత గట్టిదైనా, ఎంత కష్టాన్నిచ్చినా వాటిని ఎదుర్కోవడానికి కావలసిన సామర్థ్యాన్ని నాకు కలిగించు అని ప్రార్థన చేయాలి. We should pray for the daily necessities of life. This is the second rule for the prayer. Third one is we should pray for forgiveness of our sins. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో మనం యేసుక్రీస్తు నేర్పినటువంటి మాదిరి ప్రార్థనలో మనం వింటాం. అయ్యా, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మేము పాపము చేసి మా పాపాలను అయిన కాడికి మేము ఎవరినైనా క్షమించగలిగినటువంటి స్థితి మీరిచ్చినటువంటి అది దయ, మీరు మాకు పెట్టిన భిక్ష గనక అయ్యా, అటువంటి దానిలో మేము వారిని క్షమించగలుగుతున్నామనంటే మీ యొక్క కృప మాత్రమే. మళ్ళీ అందులో నా శక్తి, సామర్థ్యం, నేను సంపాదించుకున్నది ఏదీ లేదు. మీరు నాకు దయ ఉంచినారు, మీరు నాకు భిక్ష పెట్టినారు గనక దానిలో నేను ఎవరినైనా క్షమించినట్టయితే అయ్యా దేవుడా నీ శరణు చూస్తున్నాను. త్రాహిమాం యేసుక్రీస్తు దేవా, మా పాపాలను కూడా మీరు పెద్దగా చూడకుండా దయచేసి మా పాపాలను క్షమించండి. దీనిని కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో వ్రాస్తాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. పాప క్షమాపణకు చేసే ప్రార్థనకు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటనంటే, అయ్యా మన పాపాలను ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి మనల్ని విడుదల చేసి దేవుని యొక్క రాజ్యంలో మనకు వారసత్వాన్ని, పౌరసత్వాన్ని దేవుడు అందిస్తూ ఉన్నాడు. 4వ గొప్ప విషయం ప్రార్థనలో ఉన్నటువంటి నియమావళి ఏంటంటే వి షుడ్ ప్రే ఫర్ గాడ్స్ హెల్ప్. దేవుని యొక్క సహాయం కొరకు మనము ప్రార్థన చేయాలి. దేవుని నుండి సహాయము పొందడానికి మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సహాయము లేని ఎడల మనం ఏదియూ సాధించలేమన్నది మన యొక్క అణువులో, మన శరీరంలో ప్రవహించేటువంటి ప్రతి రక్తపు బొట్టు ఈ సత్యాన్ని ఒప్పుకొని తీరాలి. యెహోవా ఇల్లును నిర్మించని ఎడల, యెహోవా నిన్ను ఘనపరచని ఎడల, యెహోవా నీకు కావాల్సింది అనుగ్రహించని ఎడల నీవు చేసేటువంటి ప్రతి ప్రయత్నము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరి నీ ప్రయత్నాలలో నీవు ఉపక్రమించాలి. దేవుని సహాయము లేనిది మీరు, నేను, మనము ఏది చెయ్యజాలము. ఇది ప్రార్థనలో మనం ఒప్పుకొని తీరాలి. దేవా మాకు సహాయం చేయండి. అనేక సంబంధమైనటువంటి అంధకార శక్తులు మనల్ని కబలించి వేయడానికి, మనుష్యుల యొక్క విద్వేషాలు వినాశనము చేయడానికి, ఎదుగుతున్నటువంటి మిమ్మల్ని అణగదొక్కడానికి మిత్రులు అపవాదులతో అన్యాయముగా మీ మీద నిందలు వేసి మీ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రతి ప్రయత్నము, ప్రతి నిత్యం
ప్రజలు మీ పట్ల చేస్తూ ఉండవచ్చు. లేదా లౌక్యంగా మనం బ్రతుకుతున్నాం గనక నేత్రాశ, పంచేంద్రియాలలో ఉన్నటువంటి ఏ ఆశనైనా సరే మనల్ని పరమేశ్వరు నుంచి దూరంగా చేయవచ్చు. వీటన్నిటికీ ఒకే ఒక ఉపశమనం, ఒకే ఒక మార్గం, ఒకే ఒక సూత్రం ఏంటనంటే దేవునిని నీవు ప్రార్థనలో సహాయము కోరుకొని తీరాలి. కారణం ఏంటనంటే నీ యొక్క పంచేంద్రియాల కంటే పరమేశ్వరుడు ఘనుడు గనక. కారణం ఏంటి అనంటే నీ యొక్క శత్రువుల కంటే నీ దేవుడు వారిని నీ పాద పీఠము వరకు తీసుకుని వస్తానని వాగ్దానం చేసినాడు గనక నీ దేవుని యొక్క బలాభివృద్ధి మీద నీవు ఆధారపడాలి. యు నీడ్ టు సీక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం, మమ్మను శోధనలోని తేక దుష్టు నుండి తప్పించుము అని చెబుతూ మత్తయి శుభవార్త, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అప్పుడు పేతురు గారు అంటారు, అయ్యా ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని వారు సెలవిస్తూ ఉంటారు. 5వ సిద్ధాంతం, వి షుడ్ ప్రే ఫర్ ప్రీచర్స్ ఆఫ్ ద గాస్పెల్. పరిశుద్ధమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి పరిచారకుల కొరకు ప్రార్థన చేయటం ప్రతి క్రైస్తవ విశ్వాసి యొక్క ధర్మము. సేవకుని మీరు ప్రేమించిన, ద్వేషించిన, ఆహ్వానించిన, తిరస్కరించిన మీ ధర్మము లేదా మా ధర్మము లేదా మన ధర్మం ఏంటనంటే పరిశుద్ధ గ్రంథము అనుసారం ప్రబోధం చేస్తుంది. పరిశుద్ధ గ్రంథము కావలసినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి నియమావళిని నిబంధనగా దేవుని యొక్క సంఘానికి ఇస్తున్నటువంటిది. 5వ నియమం ఏంటంటే ప్రే ఫర్ ప్రీచర్స్. రోమిలకు రాసినటువంటి పత్రికలో పరిశుద్ధుడైన పౌలు గారు సెలవిచ్చినటువంటి మాటలు. ఆ విధంగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలను, అదే మాదిరిగా తెస్సలోనికలకు రాసిన మొదటి ఉత్తరంలో 5వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ పౌలు గారు సంఘానికి నివేదన చేస్తారు. సహోదరి సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయండి. దీనిని తిమోతికి రాసినటువంటి మొదటి ఉత్తరంలో కూడా చూడగలుగుతాం. వి షుడ్ ప్రే ఫర్ ద ప్రీచర్స్, వి షుడ్ ప్రే ఫర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్. ఇది 5వ నియమం. 6వ నియమం ప్రార్థన అనుసారంగా వి షుడ్ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సిటీ ఆర్ ద ప్లేస్ వేర్ వి లివ్ ఇన్. మనము నివసిస్తున్నటువంటి దేశం కొరకు, మనం నివసిస్తున్నటువంటి రాష్ట్రం కొరకు, మనం నివసిస్తున్నటువంటి ప్రదేశం కొరకు, మనము నివసిస్తున్నటువంటి ప్రజల కొరకు మనము ప్రార్థన చేయబద్ధులమై ఉన్నది. ఇది క్రైస్తవ ధర్మం. ప్రతిని సంఘం కొరకు, సమాజం కొరకు, దేశం కొరకు, ఇటు లోక కళ్యాణార్థం కొరకు మనము ప్రార్థన చేయాలి. దీనిని ఇర్మియా భక్తుడు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 4-7 వచనాలలో అద్భుతంగా వారు వివరిస్తారు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకుని పోబడిన వారందరికీ ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లీలు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీయో మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కన్నట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మల్ని చెరుగునిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణము అగును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరు నివసిస్తున్న దేశం కొరకు నిబద్ధత కలిగి ప్రార్థన చేయండి. ఎందుకంటే దేశము యొక్క క్షేమమే మన క్షేమం. దేశము సర్వతోముఖాభివృద్ధి వైపు ప్రయాణము చెయ్యగలుగుతుంది అనంటే దేవదేవుడు అట్టి దేశంలో వసిస్తున్నటువంటి తన ప్రజలను కూడా సర్వతోముఖాభివృద్ధి వైపు వారు నడిపిస్తారు. దేశంలో ఉన్నటువంటి పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనను నిశ్చయంగా దేవుడు ఆలకిస్తాడు. దేవుడు తన ప్రజలకు, తన దేశానికి కలిమిని అనుగ్రహిస్తాడు, క్షేమమును అనుగ్రహిస్తాడు, సమాధానమును అనుగ్రహిస్తాడు, సమస్తమైనటువంటి సృష్టి వాతావరణాన్ని అనుకూలింపచేస్తాడు. దేశం కొరకు ప్రార్థన చేయటం క్రైస్తవుని ధర్మము. మరొక నియమం, ప్రార్థన చేయవలసినటువంటి నియమంలో వి షుడ్ ప్రే ఫర్ మోర్ లేబర్స్ టు ఎంటర్ ఇన్ టు ద హార్వెస్ట్. కోత విస్తారమే, కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక పనివారి కొరకు పంపమని కోత యజమానుని వేడుకునని తన శిష్యులతో చెప్పాను. ప్రార్థన చేసేటప్పుడు దేవదేవుని యొక్క
క్షేత్రంలో, ఆత్మీయ క్షేత్రంలో పని చేయడానికి కొద్దిమంది పనివారు ఉన్నారు. మిత్రమా ప్రార్థన పనివారి కొరకు చేయాలి అని యోచించినప్పుడు కేవలము ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే దేవదేవుని యొక్క పనివారు కారు అని జ్ఞాపకం చేసుకోవాలి. లూథర్ గారు సెలవిచ్చినట్టు ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్, ప్రతి విశ్వాసి దేవుని యొక్క పనివారే. మాటతో, విశ్వాసముతో, క్రియతో వారు దేవుని యొక్క రాజ్యానికి బాట వేసేవారే. ఇటు విశ్వములో దేవుని యొక్క మాటను, దేవుని యొక్క బాటను స్థిరపరచడానికి దేవుని నమ్మినటువంటి క్రియాశీలకమైన క్రైస్తవ సమాజము, క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవ విశ్వాస నారి ఈరోజు అవసరమై ఉన్నది. పెదవులతో పలికే అటువంటి వారు కాదు, కార్యశూరులుగా క్రీస్తు కొరకు కథన రంగములో ముందుకు సాగే కార్య దక్షత కలిగినటువంటి విశ్వాస వీరులుగా వారి కొరకు ప్రార్థన చేయండి. దేవా, మీ యొక్క ఆత్మీయ క్షేత్రంలో పనివారు కొద్దిగా ఉన్నారు, పలికేవారు గోకొలలు ఉన్నారు, పనివారు కావాలి. క్రీస్తు పనిని ముందుకు తీసుకుని వెళ్ళగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి ప్రతి విశ్వాసి ఒక సేవకుడని, ప్రతి విశ్వాసురాలు ఒక సేవకురాలని ధర్మంగా భావించి బాధ్యతగా దేవుడు అందించినటువంటి కార్యక్షేత్రంలో పని చేయడానికి కంకణము కట్టుకున్నటువంటి కార్యకర్త అయిన క్రీస్తు పనివారు కావాలి. దాని కొరకు ప్రార్థన చేయండి. మరొక నియమావళి, we should pray that others may be saved. ఇతరులు అందరూ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క రక్షణను పొందడానికి మనము ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాం. దీనిని రోమీలకు ఉత్తరాన్ని వ్రాస్తూ పరిశుద్ధుడైనటువంటి పౌలు 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయ్యున్నది. యు షుడ్ ప్రే దట్ అదర్స్ మే బీ సేవ్డ్. కేవలము రక్షణ అనుభవము, రక్షణ జీవితము మీ వ్యక్తిగతమైతే బహుశా ప్రయోజనము స్వల్పము లేదా ప్రయోజనము శూన్యమని చెప్పడంలో ఏ అతిశయోక్తి ఉండదేమో. క్రైస్తవ విశ్వాసిగా, క్రీస్తు యొక్క భక్తునిగా, భక్తురాలిగా ఇతరుల కొరకు, వారి రక్షణ కొరకు నీ ప్రతి దిన దైనందిక ప్రార్థనలో మీరు తప్పనిసరిగా భారము కలిగి ప్రార్థించవలనన్నటువంటి నియమం పరిశుద్ధ గ్రంథంలో మనకు ప్రబోధించబడినది. ఇట్టి ప్రబోధాలలో మరొక ప్రాముఖ్యమైనటువంటి నియమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇట్ కుడ్ బి ఎ 10th one. We should pray for each other. ప్రతి ఒక్కరము ఒకరి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆర్ యు ప్రేయింగ్ ఫర్ అదర్స్? కేవలము మన యొక్క అవసరతలు, మన యొక్క కోరికల్ని ఏకరువు పెడుతున్నామా దేవుని సన్నిధానంలో? ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. హూ ఇస్ అదర్? ఎవరు నీ ప్రక్కన వాడు? సమరయుని అట్టి సంఘటనలో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ప్రబోధాన్ని చేస్తారు. మన ప్రక్కన వారు కేవలము మనము ఉంచిన విశ్వాసములో ఉంచినటువంటి వారు కావాలన్న నిబంధన ఎక్కడ కూడా ధర్మశాస్త్ర ప్రబోధాలలో మనకు లేదు. దేవుడు సృష్టించినటువంటి యావత్ విశ్వములో ఉన్న మానవాళి మన యొక్క పొరుగువారే. దీనికి కులము, మతము, భాష, ప్రాంతము, లింగము, తర్వాత దేశము, రంగు అనేటువంటి భేద భావాలతో ఎట్టి ప్రార్థనను ఏనాడు చెయ్యకూడదు. మీ పొరుగున ఉన్నవారు, ఇరుగున ఉన్నటువంటి వారు మీ పొరుగువారే, మీ వారే. వారి కొరకు మీరు ఎక్కడ ఉంటే ఇరుగు పొరుగు వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడైన పౌలు రోమీలకు రాసినటువంటి ఉత్తరం 1వ అధ్యాయం 9వ వచనంలో వారు సెలవిస్తారు. ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ వచనంలో క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. పౌలు గారు ఆది క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసుల కొరకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినారు. నేటి క్రైస్తవ సంఘం, నేటి క్రైస్తవ ధర్మం ఏంటనంటే ఇరుగు వారి కొరకు, పొరుగు వారి కొరకు తప్పనిసరిగా మీరు ప్రార్థించాలి. అది
క్రైస్తవ విశ్వాస యొక్క ధర్మం. ప్రార్థన కొరకైనటువంటి దశమ ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, ఫర్ వాట్ వీ షుడ్ ప్రే, దేని కొరకు మనం ప్రార్థన చేయాలి. వీ షుడ్ ప్రే దట్ గాడ్స్ విల్ బి డన్, దేవుని యొక్క చిత్తము సంపూర్ణంగా సిద్ధించునుగాక అన్నటువంటి వినయ మనస్సుతో నీవు ప్రార్థనకు ఉపక్రమించాలి. రెండవది, ఫర్ వాట్ వీ షుడ్ ప్రే, దేని కొరకు ప్రార్థన చేయాలి అనంటే మన ప్రతి దైనందిక అవసరతల కొరకు, దేవుని యొక్క సహాయం కొరకు మనము ప్రార్థనకు ఉపక్రమించాలి. మూడవది, ఫర్ వాట్ వీ షుడ్ ప్రే, దేని కొరకు మనం ప్రార్థన చేయాలి అంటే మన దైనందిక జీవితంలో చేసినటువంటి బలహీనతలను, మన దైనందిక జీవితంలో దేవునికి కలిగించినటువంటి ఆయాసకరమైనటువంటి పాపముల నుంచి మనకు పాపక్షమాపణ పొందులాగున ప్రార్థన చేయాలి. నాలుగవది, వి షుడ్ ప్రే ఫర్ గాడ్స్ హెల్ప్, దేవుని యొక్క సహాయం పొందులాగున మనము ప్రార్థన చేయాలి. ఐదవ ధర్మం ప్రార్థన చేయడానికి ఏంటంటే వి షుడ్ ప్రే ఫర్ ప్రీచర్స్ ఆఫ్ ద గాస్పెల్, దేవుని యొక్క సువార్తను అందించేటువంటి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోవడానికి ప్రార్థన చేయాలి. ఆరవ గొప్ప అంశం ప్రార్థనలో భూమి మీద ఉన్నటువంటి అధికారుల కొరకు, అనధికారుల కొరకు, మనము జీవిస్తున్నటువంటి మన యొక్క ప్రజల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఏడవ గొప్ప సత్యము ప్రార్థనలో మనం చేయవలసినటువంటి ఆలోచన ఏంటంటే వి షుడ్ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సిటీ, మనం నివసిస్తున్నటువంటి పట్టణము కొరకు, దేశం కొరకు ప్రార్థన చేయుట ధర్మము. ఎనిమిదవది, వి షుడ్ ప్రే ఫర్ మోర్ లేబర్స్, దేవుని యొక్క సన్నిధానములో, ఆ దేవుని యొక్క ఆత్మీయ క్షేత్రంలో కోత విస్తారంగా ఉన్నది కనుక కోయువారు అనగా కేవలము పెదవులతో పలికి తమ యొక్క కర్తవ్యాన్ని విస్మరించేవారు కాదు, కానీ క్రీస్తు కొరకు పెదవులతో పాటు కార్యోన్ముఖులైనటువంటి క్రీస్తు యొక్క బాటలో జీవిస్తూ క్రీస్తును పరిచయం చేయడానికి జీవితాన్ని వారు త్యాగముగాను నడిచి వారి కొరకు ప్రార్థన చేయాలి. 9, వి షుడ్ ప్రే ఫర్ దట్ అదర్స్ బీ సేఫ్డ్, అందరూ సర్వలోకం లోక కళ్యాణార్థం క్రీస్తు యొక్క కార్యము జరిగింపబడిలాగున ప్రార్థన చేయాలి. 10వ నియమం, దశమ నియమం ఏంటంటే వి షుడ్ ప్రే ఫర్ ఈచ్ అదర్, ఒకరికి ఒకరు మనము ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాం. జీవితంలో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము ఎదుర్కొంటాం. వచ్చినటువంటి ప్రతి సమస్యను, వచ్చినటువంటి ప్రతి సంఘటనను మనము తీసుకునేటువంటి విధి విధానంలోనే మన యొక్క వైఖరి అవలంబించేటువంటి విషయము మరి దాగి ఉంటుంది. ఒకటి ఏంటంటే ద న్యాచురల్ వే ఆఫ్ కంప్లైనింగ్, మనము కోరుకున్నది అనుకున్నట్టు జరగకపోతే సర్వసాధారణంగా అట్టి జీవితంలో కూర్చున్నటువంటి అనేక రకములైనటువంటి సంతోషములైనటువంటి స్థితి, లేదా జీవితము చాలా భారము కలిగినటువంటిగా మారిందన్నటువంటిది అది సహజ సిద్ధ స్వభావము. ఇట్స్ ఎ న్యాచురల్ వే ఆఫ్ కంప్లైనింగ్, లైక్ మర్మరింగ్, గ్రబ్లింగ్, దాని గురించి మనం ఎప్పుడు కూడా సనగటం, దాని గురించి వేదన పడడం. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ లైఫ్. రెండవది ఏంటంటే ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ప్రతి విషయంలో దేవునికి మనము కృతజ్ఞత స్తుతులు అర్పించడం. దిస్ ఈజ్ అదర్ వే ఆఫ్ లైఫ్. వన్ వే ఆఫ్ లైఫ్ ఈజ్ న్యాచురల్ వే ఆఫ్ కంప్లైనింగ్. ద అదర్ వే ఆఫ్ లైఫ్, మరొక కోణం, నానానికి ఉన్న మరొక కోణం ఏంటంటే ఇన్ ఎవ్రీథింగ్ వి గివ్ థ్యాంక్స్ టు గాడ్, టు కౌంట్ ఇట్ ఆల్ జాయ్ వెన్ యూ ఫాల్ ఇన్ టు వేరియస్ ట్రయల్స్, కష్టాల కొలిమిలో నీవు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు. దీనిని యాకోబు పత్రికలో మనం చూస్తాం. 1వ అధ్యాయం 2వ వచనంలో, నా సహోదరి సహోదరులారా, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి దేవునికి అట్టి ఓర్పు కొరకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. అన్ని స్థితిగతులలో మనము సంతోషంగా ఉండండి పరిశుద్ధుడైన పౌలు దశలోనికలకు వ్రాసినటువంటి ఉత్తరంలో వారు మనకు సెలవిస్తారు. అన్ని విషయాలలో మీరు సంతోషంగా ఉండండి, కొంత ఓపిక పట్టండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని మనము ఎరుగుదుము. కృతజ్ఞత దేవునికి అన్ని స్థితిగతులలో దేవునికి అర్పించటం, దేవునికి నివేదించటం, దేవుని పట్ల సంపూర్ణంగా కృతజ్ఞతా భావము కలిగి ఉండటం క్రైస్తవ ధర్మం.
అట్టి ధర్మము నుంచి మనము దారి తప్పకుండా దేవదేవుని ఆశ్రయించి ధన్యులుగా కావటానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి మోక్ష మార్గం ఏంటంటే అన్ని స్థితిగతులలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కారణం ఏంటనంటే సమస్తము యేసయ్య ఆధీనములో ఉన్నది. ఆయన నీకు కీడు జరగనివ్వడు. ఆయన నిన్ను అపవాదికి అప్పగించడు. ఆయన నిన్ను నీ శత్రువులకు అప్పగించడు. నీ ప్రతికూల పరిస్థితికి నీపై విజయం పొందడానికి అనుమతి ఇవ్వడు కాక ఇవ్వడు.